హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్. నామినేషన్ అయిపోయాక అర్ధరాత్రి గుసగుసలు పార్ట్ 2 చేద్దామని అనుకున్నా, కొంచెం పన్నెండు ఎవరు చేయలేను, ఇప్పుడు చేస్తున్నా. తనుజ, మాధురి, రీతు వీళ్ళు కూర్చొని కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న తర్వాత కళ్యాణ్ తనుజ మాధురి అయితే ఫేక్ రిలేషన్ అని నేను చెప్తాను. 100% ఫేక్ రిలేషన్. వాళ్ళు ఏదో తర్వాత తనుజ బాగా నెగిటివ్ అయిపోతుంది ఈవిడ వల్ల అని అంటే మాధురి నెగిటివ్ వల్ల అని అంటలేను, మాధురి వల్ల నెగిటివ్ ఎందుకు అవుతుంది అని చెప్తాను, నేను కూడా చెప్తాను. తర్వాత రీతు మాధురి ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను లవ్ ట్రాక్ కోసమే వచ్చాను, లవ్ ట్రాకే కనిపిస్తుంది మీకు, నేను గేమ్ ఆడిపిస్తలేనా అంటే రీతు చాలా బాగా గేమ్ ఆడుతుంది. 100% రీతు చాలా 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 బాగా గేమ్ ఆడుతుంది. కానీ రీతు గేమ్ ఒకటి, ఇంకోటి రీతు ఆ పులివర లేకపోతే పక్క టాప్ 5లో ఉంటుంది. కానీ రీతు ఆ పులివర యాంగిల్ ఉండడం వల్లనే రీతు అలా ఉంది. టార్గెట్ ఓకే, అందరు టార్గెట్ చేశారు, లాస్ట్ చేంజ్ అయ్యారు కదా నిజంగా సరే. ఆయిషా మాట్లాడుతాను, నేను నామినేషన్ చేద్దామని అనుకున్నాను, నేను నామినేషన్ చేయలేకపోయినా. ఎందుకు చేయాలంటే పర్సనల్గా చేయడం కాదు, నేను చూశాను 1 వీక్ చూశాను, తర్వాత కూడా మళ్ళీ మారిపోతే మళ్ళీ వేస్తాను, లేకపోతే నేను ఎట్లనే ఉంటాను అంటారు. లేకపోతే నామినేషన్ చేస్తుంటాను, బాత్రూంలో కూర్చొని మాట్లాడుతుంది. లాస్ట్ నుంచి చాలామంది చేంజ్ అయ్యారు. ఐపరాతి గారు ఇచ్చిన టాస్క్ వల్ల చాలామంది చేంజ్ అయ్యారు. తర్వాత సాయి ఈ కెమెరాతో మాట్లాడు, బిగ్ బాస్ వీళ్ళందరూ టైంపాస్ కోసం వచ్చారు, వీళ్ళందరూ ఇలానే అని ఇమాన్యుయల్తో మాట్లాడు సారీ. తర్వాత తనుజ మళ్ళీ అలానే ఇంకా తనుజ ఎలా అరే నామినేట్ చేస్తే పోరా పోడు అని మా కళ్యాణ్ పాపం చాలా ఘోరంగా అంటుంది. అది చేస్తుంది నిజంగా. కనుక ఇమాన్యుయల్, నిఖిల్ మా కొంతమంది ఒకరు నామినేట్ చేస్తే ఓరుసలేరు, అదే ఆ విధంగా మాట్లాడతారు, ఓరుసలేరు అదే విధంగా మాట్లాడతారు. అప్పుడు అవునవును నాన్న కూడా గమనించాను అని అంటారు. నామినేషన్ లేకపోతే అందరూ నామినేట్ అయ్యారు, పర్వాలేదు అని అంటారు. అప్పుడు ఇమాన్యుయల్ చెప్తాను, ఇమాన్యుయల్ మాత్రం వస్తు క్లారిటీ ఉన్నాడు. ఎందుకంటే ఇమాన్యుయల్ క్లారిటీ, ఎందుకంటే వీళ్ళందరినీ తప్ప వీళ్ళు సేవ్ ఉన్న వాళ్ళని తప్ప అందరినీ నామినేషన్ వేయాలని ఉన్నారు. కానీ ఇమాన్యుయల్ ఎందుకు నామినేషన్ అంటే భయపడుతుండో చూడాలి. మళ్ళీ కనుక మాధురి ఓకే, మాధురి నిజంగా అందరు తినండిరా నాన్న, నేను మీ అమ్మలాగా బంగారు కొండలు తిందండి ముందు తిందండి అని అంటారు. తర్వాత సాయి కళ్యాణ్ మాట్లాడుకుంటారు. దివ్య సూపర్, దివ్య దివ్య గురించి సాయి అస్సలు క్షమించాను ఎవరిని ఈ అమ్మ ఏదో విధంగా అంటారు. కళ్యాణ్ తనుజ నామినేట్ చేయడం వల్ల చాలా తప్పు, నిజంగా చాలా తప్పు. కళ్యాణ్ ఫ్రెండ్ కాబట్టి ఓకే, ఎవరు లేనప్పుడు నామినేట్ చేసి అట్లా చేయొచ్చు, కానీ ఓకే కళ్యాణ్ నామినేట్ చేయడం అయితే నాకైతే చాలా తప్పు అనిపించింది, నిజంగా అస్సలు నచ్చలేదు. నాకు కెప్టెన్ టాస్క్ అదే అంటారు సారీ అయినాక వీళ్ళు నాకైతే అస్సలు కరెక్ట్ నిజంగా కళ్యాణ్ నామినేషన్ అయితే నాకు ఏచి అట్లా అనుకున్నాను. ఇమాన్ కళ్యాణ్ ఇద్దరు మళ్ళీ అలానే చెప్పుకుంటుంటారు. ఎందుకు అలా చేస్తున్నారో అస్సలు అర్థమవుతలేదు. తర్వాత స్టాండ్ తీసుకున్నా కదా, ఇదేంటంటే తనుజని ఇమాన్యుయల్ టార్గెట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఆమె టాప్లో ఇమాన్యుయల్ ఉన్నాడు, తనుజ ఉంది కదా, తనుజ సంజన దివ్య ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా చేసిందని అంటారు. ఇమాన్యుయల్ అడుగుతాడు, ఇక్కడ అందరూ సమానమే అని అంటారు. ఏదో హైలైట్ అనిపించింది. తర్వాత సేఫ్ గేమ్ ఎవరు ఆడారో తెలుసు, ఎవరు ఆడారు కళ్యాణ్ తనుజతో అంటారు. నాకు షోల్డర్ ఇచ్చి నాకు హెల్ప్ చేసింది, ఎవరు హెల్ప్ చేయలే ఆ విధంగా మాట్లాడుతుంది. మంచిగా మాట్లాడతాడు, మళ్ళీ ఓకే నాకు హెల్ప్ చేయలేడు అని మాట్లాడతాడు, మళ్ళీ విధంగా మాట్లాడతాడు. కళ్యాణ్ విచిత్రం అనిపిస్తుంది నాకు. కళ్యాణ్ చూసాను నవ్వు వస్తుంది, రియల్ నవ్వు వస్తుంటుంది ఒకసారి. ఏంది కళ్యాణ్, ఏంది పిచ్చి చేష్టాలు అని అనిపిస్తుంది. డెమాండ్ రీతు ఇద్దరు డెమాండ్ రీతు మాట్లాడుకుంటారు. బాధపడుతుంటే ఊకమ్మ బాధపడకమంటే అనేది గప్పు వెళ్ళిపోతాయి. లేకపోతే మళ్ళీ తిందా అంటే వద్దు వద్దని వాళ్ళు దూరం ఉంటారు. కళ్యాణ్ సంజన గేమ్ గురించి మాట్లాడతారు. అరే ఇమాన్యుయల్, కళ్యాణ్, సుమనన్న వీళ్ళు నామినేషన్ గురించి అది మాట్లాడుతుంటారు. అయినాక నాకు అసలు నామినేషన్ నచ్చలేదు, తనుజ స్టాండ్ తీసుకోలే అని మాట్లాడతారు. అది హైలైట్ అనిపించింది. నువ్వు సేఫ్ గేమ్ అని అంటున్నావు అని అంటారు. తర్వాత కళ్యాణ్ ఎవరు ఎప్పుడు ఏదో చెప్తేనే నీ ఫ్రెండ్ కదా, నీ ఫ్రెండ్కి నువ్వు చెప్తే ఇంకా మంచి స్టాండ్ ఉంటుందని నేను చెప్తున్నాను, అందుకోసమే నిన్ను అట్లా అడిగినరా, నాకేం లేదురా అని చెప్తుంటాడు. చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ అన్న సారీ అన్నాను. సారీ కాదురా, నువ్వు ఇంకా నీ ఫ్రెండ్తో చెప్తానంటా అని అంటుంది. తర్వాత తనుజ అదేంటంటారు బాత్రూంలో దివ్యతో పోయి ఇది ఇట్లా అని చెప్తుంటుంది తనుజ.
చెప్తుంటే నాకు ఫుల్ నవ్వు వచ్చింది, రియల్ నవ్వు వచ్చింది. ఇంకా తర్వాత నిఖిల్ ఆయిషా ఫస్ట్ డే నుంచి గేమ్ చూస్తున్నా, నాకు అసలు నచ్చట్లేదురా. వాళ్ళిద్దరు సేఫ్ గేమర్, ఫేస్లో ఒకటి పెట్టుకొని ఈమెతోనే ఎంత హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు గొడవ పడ్డారు, వాళ్ళిద్దరికి అసలు పడట్లేదు. మళ్ళీ వాళ్ళందరూ ఎంత మంచిగా ఉన్నారా, నాకే నమ్మబుద్ధి అయితే లేదురా అని చెప్తుంటుంది. అదైతే రియల్, నాకే నమ్మాలని అనిపించలేదు అని అనడం అయితే కరెక్టే. నిజంగా నాకు కూడా ఏంద్ర బాబు వీళ్ళ సోదేంది అని ఒక థాట్ అనిపించింది చూడు, అట్లా అనిపిస్తుంది. నిజంగా ఏంద్ర బాబు వీళ్ళు అని ఒక థాట్ అనిపించింది నాకు కూడా. తర్వాత ఆయుష నిఖిల్ వీళ్ళు మాట్లాడుకుంటారు. తనుజ ఫేసు ఎందుకు అలా పెట్టావు, అలా పెట్టకు ఫేసు అలా అని అంటారు. కళ్యాణ్ 5 నిమిషాల తర్వాత రవ్వ అంటారు. మాధురి రైట్ రా 5 నిమిషాలు మాట్లాడుకున్నాను కరా అని అంటారు. కళ్యాణ్ రాకపోతే వద్దులే అంటే రానుకో కాముషుండు ఎందుకు అట్లా చేస్తుంటావు అని అంటారు. కళ్యాణ్ తల మాధురి మాట్లాడుకుంటే ఎందుకు లావనేసి అంటే నాకు లాస్ట్ వీక్లో కొన్ని పాయింట్లు ఉన్నాయి, నేను చేయాలనుకున్నాను అంటే కళ్యాణ్ తనుజ ఇద్దరు వెళ్ళిపోరా అటు వెళ్ళిపో అని అంటారు. తనుజతో నన్ను అతను ఇది ఒకటే అరే చీ ఓ అని అనడం అదొకటి నాకు నచ్చదు. తనుజతో రియల్ అసలు అదొకటి నాకు నచ్చదు. తర్వాత భరణి గారు తప్ప నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలే అన్నాను. నేను ఎన్ని టాస్కులు ఆమెకు సపోర్ట్ చేశాను, ఎన్ని టాస్కుల్లో సపోర్ట్ చేశాను, నన్ను సపోర్ట్ చేయాలంటే నాకు ఎంత మండుతుంది అని చెప్తుంటాడు. ఎవరమ్మా ఇమాన్యుల్ అంటుంటాడు. తర్వాత కళ్యాణ్ ఓపెన్ నీ ఫ్రెండ్ ఇక మాధురి బలం వచ్చింది. ఎందుకంటే ఓపెన్ ఏమంటే నీ ఫ్రెండ్ ఉంటే చెప్పురా, నీ ఫ్రెండ్ ఉంటే అరే ఇదిరా సిచ్యువేషన్ ఇది అని చెప్పు, కానీ ఈ పంచాయతీ గొడవలు ఎందుకురా అని అంటాడు. అది హైలైట్ అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా సూపర్ అనిపించింది. అరే ఏమన్నా ఉంటే నిజంగా ఫ్రెండ్కు ఎవ్వరు లేనప్పుడు ఆ ఫ్రెండ్కు చెప్తే ఓకే, కానీ ఆ ఫ్రెండ్కు ఉండి కూడా ఒక ఫ్రెండ్ నామినేషన్ ఆమె మళ్ళీ షోల్డర్ ఇచ్చింది, నన్ను అందరికన్నా వాళ్ళు చూసుకుంది, అది చూసుకుంది, ఇది చూసుకుంది అని చెప్పి మళ్ళీ కళ్యాణ్ అప్పుడు చేయడం అయితే అసలు నాకైతే కనుక కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా, అందుకే 1 డే నుంచి టీచర్స్ టీచింగ్ చెప్పింటారు, అందుకే వాడు మారిపోయాడు. ఈ వీక్ నుంచి చెప్తా చూడు వాని సంగతి అని అంటారు. తర్వాత నిజంగా తనుజ కూడా అప్పుడప్పుడు నోరు పాడేసుకుంటుంది, ఎందుకు పాడేసుకుంటే అసలు అర్థం కాదు. తర్వాత మాధురి గారు వీళ్ళైతే అది విచిత్రం, నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది. నాకు మాధురి గారితో గట్టి ఫైట్ చూడాలనుకుంటే వీళ్ళకు నానా బుజ్జి కన్నా ఇవన్నీ ఎందుకు అంటుందో నాకు అర్థమవుతలేదు. నిజంగా మాధురితో గట్టి ఫైట్ చూడాలనుకున్నా మళ్ళీ ఏమైతే చూడాలి. తనుజని ఒక కూతురులా చూసుకుంటుంది. కళ్యాణ్ తనుజ ఇద్దరు అరే అలా చేయకురా, అలా ఎందుకు రా, వైరా ఎందుకు రా అని అంటారు. స్టాండ్ తీసుకుందిరా, నాకు పాయింట్స్ ఉన్నాయని చెప్తున్నావు, మళ్ళీ నా ఫ్రెండ్ అని చెప్తున్నావు నామినేషన్ వేస్తా అంటే, ఫ్రెండ్ ఉంటే నామినేషన్ చేయొద్దా చెప్పు, ఫ్రెండ్ ఉంటే నామినేషన్ చేయొద్దా చెప్పండి మేడం, మీరు చెప్పండి అని అంటే అదే నవ్వొస్తుంది నాకు. తర్వాత ఇమాన్యుల్ వీళ్ళు మాట్లాడుకుంటారు, అది సూపర్ అనిపించింది. వెనకాల కళ్యాణ్ నిఖిల్ తినుకుంటూ ఫస్ట్ డే 1, 2, 3 ఇయర్లు పెట్టిన తర్వాత వీళ్ళందరూ ఏంటంటే మళ్ళీ సుమనని సేఫ్ గేమ్ ఆడి నామినేషన్ వేసింది. నేను ఆ రోజు కూడా చెప్పాను, సేఫ్గా నామినేషన్ చేసింది సుమనని, నాకు అస్సలు నచ్చలేదు, రిజల్ట్ నచ్చలేదు అని చెప్తుంటాడు. అదైతే హైలైట్ అనిపించింది. నిజంగా సేఫ్గా నామినేషన్ చేసిండు సుమనని మాత్రం నాకైతే అది అబ్బా ఏంద్ర బాబు ఈ మనుషులు అనే ఒక థాట్ అనిపించింది. రియల్ ఆ రోజు నేను రామ్ లాంటిది అనేది సుమనన్న లాంటిది అనేది అట్లా అని చెప్తారు, అది హైలైట్ అనిపించింది. మీకేమనిపించింది ఈరోజు అర్ధరాత్రి ముచ్చట్లో కూడా నేను చెప్తాను. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చుతాను, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.